ప్రజా సమస్యలే లక్ష్యంగా ప్రజా పోరాట యాత్ర కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు. సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు, కడప జిల్లాలో రెండు రోజుల పాటు ప్రజా పోరాట యాత్ర నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుంచి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా అధికార విపక్షాల తీరును ప్రజాక్షేత్రంలో తూర్పారబట్టనున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 11:30 మదనపల్లి రోడ్ షోలో జనసేనాని పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పుంగనూరు, 4 గంటలకు పొలంనేరులలో, 5 గంటలకు చిత్తూరు రోడ్ షోలో పాల్గొంటారు. చిత్తూరులో రోడ్ షో అనంతరం సాయంత్రం 6 గంటలకు గాంధీ విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలో జనసేన సిద్ధాంతాలు, మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించనున్నారు పవన్ కళ్యాణ్. పదవుల కన్నా సామాన్యుడి క్షేమం కన్నా ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలిరా రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్ లైన్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర ఈ రోజు చిత్తూరు జిల్లాలో ప్రారంభించనున్నారు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ యాత్ర ఎలా ఉండబోతుంది? గుడ్ మార్నింగ్ మనసా. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ కరువుపై మరోసారి గమనం పెడుతున్నారు. ఇప్పటికే ఈ నెల 24వ తేదీ నుంచి కూడా రాయలసీమ పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లా మొదట ప్రారంభించారు. అయితే కర్నూలు జిల్లా నుంచి ఏదైతే ఇవాళ 11:30 ప్రాంతంలో చిత్తూరు జిల్లా చేరుకుంటారు. అయితే అక్కడి నుంచి శ్రీ చౌడేశ్వరి కళ్యాణ మండపం నుంచి నీరుగట్టు ఎన్టీఆర్ సర్కిల్, బెంగళూరు బస్ స్టాండ్, టౌన్ క్లబ్ సర్కిల్, చిత్తూరు బస్ స్టాండ్, నిమ్మనపల్లి సర్కిల్, కృష్ణదేవరాయ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించినారు. ఈ రోడ్ షో నిర్వహిస్తూనే ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మదనపల్లి గాని, అటు పక్కన ఉన్నటువంటి తంబలపల్లిలో రైతులు చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ టమాటా పంట బాగుంటది. ఈ టమాటా పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతులు పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎటువంటి పరిష్కార మార్గం మాత్రం చూపించిన పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా కొన్ని మండలాల్లో కరెంటు లేని పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యార్థులు మాత్రం సరైనటువంటి పాఠశాలలు లేని పరిస్థితి, చదువు కూడా పూర్తి. మరోవైపు ఇప్పటికే కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా మరోవైపు రైతులు కూడా సాగునీరు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇవాళ పూర్తిగా వాళ్ళ నుంచి సమస్యలు తెలుసుకోనున్నారు. ప్రభుత్వం పైన కూడా పిలుపునిచ్చినారు. అలాగే ఏదైతే చిత్తూరు మదనపల్లి రోడ్ షో తర్వాత మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి కూడా చిత్తూరు బయలుదేరుతారు. చిత్తూరు బయలుదేరే మార్గ మధ్యంలో కూడా పొంగునూరు, పొలంనేరు మీదుగా ప్రజలను అభివాదం చేసుకుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కూడా పవన్ పోరాట యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే కూడా ఏదైతే పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ, అటు కార్యకర్తలు కానీ పవన్ చిత్తూరు జిల్లా రాక సందర్భంగా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే రాయలసీమలో నెలకొన్నటువంటి కరువు పైన ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనేక సార్లు కూడా పోరాడాడు. అందులో భాగంగా వాళ్ళ చిత్తూరు జిల్లా రానున్న నేపథ్యంలో అనేక సమస్యలు కూడా పరిష్కరించే మార్గం పవన్ కళ్యాణ్ చూపిస్తారు. ఖచ్చితంగా మా సమస్యలు పవన్ కళ్యాణ్ కి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలా మంది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మనం చూసినట్టయితే కర్నూలు జిల్లాలో ఆదోనిలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో డిగ్రీ కళాశాల కూడా ప్రభుత్వం వెంటనే మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు మరోసారి పవన్ కళ్యాణ్ కి చెప్పుకోవాలని చెప్పి కూడా అనేక మంది విద్యార్థులు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దశాబ్దాల కాలంగా కూడా ప్రభుత్వాలు తమకి ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ కూడా అవేవి కూడా నెరవేర్చని కారణంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన చెప్తే మా సమస్యలు తీరుతాయని చెప్పి కూడా ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచే ముఖ్యంగా రాయలసీమ నుంచే కూడా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నాయకుడు కడప నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యంగా ఇద్దరు కీలక నేతలు కూడా రాయలసీమ నుంచి ఉన్నప్పటికీ కూడా రాయలసీమ ఇప్పటికి కూడా కరువు నేలగానే ఉందని చెప్పి కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పవన్ కళ్యాణ్ కి పూర్తిగా వారి సమస్యలు తెలుసు చెప్పుకునేందుకు కూడా వాళ్ళంతా కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో చిత్తూరు గాంధీ సర్కిల్ బొమ్మ వద్ద పవన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపైన, రైతులు ఎదుర్కొన్న సమస్యలపైన, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన పూర్తిగా సభలో ప్రసంగించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరులో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ, అటు గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ కానీ మూసేయడంతో రైతులు పూర్తిగా ఇబ్బంది పడ్డాడు. చెరుకు పంట పూర్తిగా ఏదైతే చిత్తూరు జిల్లాలో బాగా ఉన్నప్పటికీ కూడా అవి ఏవిటి కూడా సద్వినియోగం చేసుకోనికుండా ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీలు మూసేయడంతో దాదాపు వేలాది మంది రైతులు కూడా రోడ్డున పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు గిట్టుబాటు ధర లేకుండా రైతులు కూడా పూర్తిగా పంటనంతా కూడా నేలపాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తమ పంటను కనీసం ఆ ఒక పండించేటువంటి లాభం కూడా రాని పరిస్థితుల్లో అవన్నీ కూడా రోడ్లు పాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అనేక సార్లు కూడా ఆ ఒక దశగా నిరసన తెలిపినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా సాగునీరు లేకుండా కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల హండ్రీనివా కాలాలు కృష్ణా జలాల నుంచి వదిలినప్పటికీ కూడా అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. కేవలం చెరువు కట్ట, ఆనకట్ట ఉన్నటువంటి పంట పొలాలకు మాత్రమే ఆ ఒక నీరు అందాయి. అయితే పూర్తి స్థాయిలో కూడా రావాల్సిన అవసరం ఉంది. అయితే 4.5 సంవత్సరం ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు కూడా నెరవేర్చిన కారణంగా పూర్తిగా ఆనకట్ట రైతులకు మినహాయించి మిగతా రైతులంతా కూడా పూర్తిగా ఆందోళన చేసే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కి తమ సమస్యలు కూడా చెప్పుకునేందుకు కూడా ఇప్పటికే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో జన్మభూమి కమిటీల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు కానీ, భూదందాలు కానీ అనేకంగా పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో సొంత సీఎం నియోజకవర్గ సొంతం జిల్లా అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా సమస్యలు నిలయతాండం చేయడంతో ఇవాళ పవన్ కళ్యాణ్ కి మా సమస్యలు చెప్పుకునేందుకు భారీ ఎత్తున చిత్తూరు జిల్లా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇవాళ సాయంత్రం బహిరంగ సభ అనంతరం చిత్తూరులో బ్యాంక్స్ హోటల్లో పవన్ బస చేయనున్నారు. అయితే రేపు ఉదయం 10 గంటలకి ప్రముఖులు, మేధావులు, అలాగే విద్యావేత్తలతో, ముఖ్యంగా పార్టీ నాయకులతో పవన్ భేటీ కానున్నారు. రేపు ఉదయం ఈ యొక్క భేటీ పూర్తిగా ప్రాధాన్యత సంతరించుకుంది. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు, అలాగే విద్యావేత్తలు, తటస్థులతో పవన్ భేటీ అవుతారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి ఆదరణ, అదేవిధంగా జనసేన పార్టీకి ఉన్నటువంటి బలాన్ని పూర్తిగా ఈ ఒక కార్యక్రమంలో చర్చించనున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలా ముందుకెళ్లాలి, ప్రజల్లోకి ఎలా ముందుకెళ్లాలి, జనసేన మేనిఫెస్టోని కానీ, జనసేన సిద్ధాంతాలు కానీ ఎలా తీసుకెళ్లాలి అనే దానిపైన కూడా రేపు ముఖ్యంగా చర్చ జరగనుంది. అదేవిధంగా జనసేన గుర్తైనటువంటి గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రజలకు ఎలా చేరువ చేయాలి, రానున్న రోజుల్లో జనసేన పార్టీకి చిత్తూరు జిల్లా చాలా కీలకం కావాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కార్యకర్తలకి, అభిమానులకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రేపు మధ్యాహ్నం కార్యకర్తల సమావేశం అనంతరం చిత్తూరు నుంచి కూడా పవన్ బయలుదేరి జీడి నెల్లూరు, పుత్తూరు, అలాగే శ్రీకాళహస్తి మీదుగా కూడా పవన్ రోడ్ షో జరగనుంది. ఆ ఒక రోడ్ షో జరిగిన ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పవన్ ఈ యొక్క యాత్ర కొనసాగనుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో 2 రోజుల పాటుకు పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఇప్పటివరకు షెడ్యూల్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా చిత్తూరు జిల్లాలో కార్యకర్తలు గానీ, అభిమానులు గానీ భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం దాదాపు లక్షలాది మంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మానస. రైట్ ఉమాశంకర్, థ్యాంక్ యూ. అడుగు వేద్దాం మనమిక